దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ అత్యధికంగా ఈసారి వరి ధాన్యం పండిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 45 లక్షల ఎకరాల్లో రైతులు సన్నధాన్యం పండించారని చెప్పారు. 2025 జనవరి సంక్రాంతి నుంచి సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే సన్న రకాల వడ్లను 500 బోనస్ ఇచ్చినట్లుగా కూడా ఒడ్లు కొనుగోలు చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఎఫ్సిఐ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం 17 తేమ శాతంతో ఒడ్లు కొనుగోలు చేస్తుందని కూడా చెప్పారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అధికారం కోసం తాపత్రపడుతున్న బీజేపీ రైతులను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. రైతుకు చెల్లించింది గతంలో ఇదే రోజున కేవలం 422 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ రోజుకి ఈ ప్రభుత్వం చెల్లించింది 622 కోట్లు. గతంలో బోనస్ అనేది లేదు, కానీ మేము ఇప్పుడు సన్న రకాలన్నిటికీ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. బోనస్ చెల్లింపు కూడా మొదలైంది. కాబట్టి దయచేసి ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకొని అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ ఒకటి, అధికారం కావాలనుకొని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి, ఆ ప్రబుద్ధులు ప్రతిరోజు రైతు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం, వాతావరణం కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడటం. ఈ యొక్క మొదటి రోజు నుంచే, ఈ నెల మొదటి వారం నుంచే దీపావళి అయిపోయాకనే హార్వెస్టింగ్ మొదలైంది. అయినా సరే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని సుమారు గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణలో ఎన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయో కుడి ఎడంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కొనుగోలు జరుగుతుంది. ఉత్పత్తి పెరిగింది, అదేవిధంగా కొనుగోలు పెరిగింది, పేమెంట్లు పెరిగినాయి.